కమాండోస్ చాలామంది అడుగుతున్నారు, నాకు రన్నింగ్ వచ్చేసి ఫాస్ట్ రావట్లేదు, 1600 మీటర్స్ టైమింగ్ కుదరటం లేదని అడుగుతున్నాను. నేను మీ చంద్రశేఖర్ కాశీ ఫిట్నెస్ క్యాంప్ అల్వాల్ బొల్లారం నుండి మీకోసము ఈ యొక్క చిన్న వీడియో తీస్తున్నాను, చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి మనము రన్నింగ్ చేస్తూ ఉంటాం. గ్రౌండ్కి రాగానే ఏం చేస్తాము, డైరెక్ట్ పరిగెడతాం. కానీ దానికి వామప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వామప్ అనేది పరిపరి విధాలుగా ఉంటుంది. ఆ విధానంలో పోల్స్, ఈ పోల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఈ వామప్ చేయడం వల్ల మనకి ఏంటంటే బాడీ టోటల్ మొత్తం స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఏ విధంగా వచ్చేసి కాఫ్ మజిల్, థై మజిల్, స్టమక్, షోల్డర్, హిప్, ఈ టోటల్గా మనకు బాడీ స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఈ బాడీ స్ట్రెచ్చింగ్ అవ్వడం వల్ల, వామప్ చేయడం వల్ల బాడీ మొత్తం టోటల్గా మనకు అనుకున్న విధానంలో లెగ్ లెంజింగ్ అవుతుంది, లెగ్ రేజ్ అవుతుంది, హ్యాండ్ మూవ్మెంట్ వస్తుంది, ఫాస్ట్గా చేయొచ్చు. ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి, నేను చేస్తాను ఈ యొక్క వీడియో. పొజిషన్ నెంబర్ 1 వచ్చేసి, నెంబర్ 1 నుంచి పొజిషన్ రావాలి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ రైట్ లెగ్ టోటల్గా. బాడీ ఫస్ట్ 5 టైమ్స్ రైట్ లెగ్, 5 టైమ్స్ లెఫ్ట్ లెగ్. చూడండి ఒకసారి ఎట్లా చేయాలో. 1 2 3 4 5 బదిలీ. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ మధ్యలోకి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ వైడ్, ఈ పార్ట్ మొత్తం. 1 2 3 4 5 6 7 8 9 10. దాని తర్వాత వచ్చేసేసి సిజరింగ్. 1 2 3. నెక్స్ట్ 1 2 3. దీని తర్వాత వచ్చి లాస్ట్ ఫైనల్ ఎక్సర్సైజ్ జంపింగ్. 1 2 3 4 5. ఈ వర్కౌట్ ఈ విధంగా చేయడం వల్ల అంటే, ఈ వర్కౌట్ 12 into 3. లెఫ్ట్ లెగ్ 12 టైమ్స్, రైట్ లెగ్ 12 టైమ్స్. అలాగే హ్యాండ్స్ మధ్యలో 12 టైమ్స్, వైడ్ 20 టైమ్స్, సిజరింగ్ 12 టైమ్స్, 12 into 3. ప్రతి ఈవెంట్ మనము 3 టైమ్స్ 12 టైమ్స్ 3 సెట్స్ వైజ్ చేయాలి. ఆ 3 సెట్స్ వచ్చేసి 12 into 3 చేయడం వల్ల మీకు చాలా స్ట్రెంగ్త్ వస్తుంది, స్టామినా వస్తుంది, లెగ్ రేజింగ్ అవుతుంది. రన్నింగ్ ఎంత ఫాస్ట్ వస్తుందో ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కమాండో.